టీవీ1 ప్రేక్షకులకు మీ చలపతిరావు కళాభివందనాలు. మీ అందరినీ ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రామారావు గారితో నాకున్న అనుబంధాన్ని గురించి అడిగారు. రామారావు గారిని గురించి ముందుగా చెప్పాలంటే, ఏ పనైనా మొదలెట్టేటప్పుడు మనం వినాయకుడిని ఎలా స్మరించుకుంటామో, వినాయకుడికి దండం పెట్టి ఏ పనైనా మొదలెడతాం. అలాగే సినిమాకి సంబంధించిన ఎవరైనా సరే రామారావు గారి పేరు చెప్పి పని మొదలు పెట్టాలి. ఎందుకంటే రామారావు గారి లాంటి మనిషి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద వరం. ఆయన ఒక పెద్ద డిక్షనరీ. ఏ విషయంలోనైనా సరే ఆయన దగ్గర రెఫరెన్స్ దొరుకుతుంది. ఒక యాక్టింగే కాదు, డైరెక్షన్, స్క్రిప్టు, ఎడిటింగ్, ఆర్ట్. అంటే చాలామందికి తెలవకపోవచ్చు, ఆయన మంచి ఆర్టిస్టు. చక్కటి బొమ్మలు ఎన్నో గీశాడు. దేవతలకి ఏ బొట్టు పెట్టాలన్నా ఆయనకే తెలుసు. వేషం వేసుకుని మనం వెళితే ఆయన బొట్టు పెట్టి, నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు మహారాజువి, నువ్వు జరాసంధుడివి, ఇలా చెప్పేవాడు. అంత నాలెడ్జ్ ఉన్న మనిషి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి ఎవరు రారు. అంతటి మహానటుడు, అంతటి మహాదర్శకుడు, అంతటి మహా క్రియేటరు తెలుగు ఇండస్ట్రీకి ఎవరూ రారు. మళ్ళీ ఎవరో పుట్టరని నేను గాఢంగా నమ్ముతున్నాను. ఆయనతో నా పరిచయం ఎలాగంటే, 1966లో మద్రాస్ వేషాలకని వెళ్ళిపోయా. అప్పటికే ఒక 100 నాటకాలు వేసా. ఎన్నో బెస్ట్ యాక్టర్లు. కృష్ణా జిల్లా నుంచి డైరెక్ట్గా మద్రాసు వెళ్ళిపోయి వేషాలు వేసేయాలి, హీరో అవ్వాలి అని ఒక తాపత్రయం. అక్కడికి వెళ్ళాక తెలిసింది, అసలు స్టూడియోలోకే ఎంట్రన్స్ లేదు. ఎవరితో మాట్లాడాలో తెలవదు, డైరెక్టర్ ఎవరో తెలవదు, ఎక్కడుంటారో తెలవదు. సరే ఏం చేయాలి. నాకు ఎందుకో బిగినింగ్ నుంచి కూడా రామారావు అంటే అభిమానం. ఆయన ఒక్కడే నటుడు అని ఒక గాఢ నమ్మకం. సో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళితే అక్కడ వాచ్మెన్లు ఉంటారు, రానిస్తారో రానివ్వరు. అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేది. టెలిఫోన్లు లేవు, ఈ రోజుల్లాగా సెల్లలు లేవు. కలవాలంటే డైరెక్ట్గా వెళ్ళి కలవటమే. ఏమిటి అంటే, తిరుపతి వెళ్ళే యాత్రికులు ఎవరైనా సరే మద్రాసు వచ్చి ఆ 35 బజుల్లా రోడ్లోని రామారావు ఇంటికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటే ఆ యాత్ర ముగిసిందని అనుకునేవాళ్ళు. ప్రొద్దున్నే 4:30 నుంచి సందర్శకుల తాకిడి అమోఘంగా ఉండేది. ఓకే, నేను కూడా అలాగే వెళతాను, నష్టమేముందని చెప్పి ఆ యాత్రికులు వెంటనే పడి వెళ్ళా. అందరూ హారతులు ఇస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. ఆయన బయటకు వచ్చి అందరితో యోగక్షేమాలు మాట్లాడుతున్నారు. ఏ ఊరి నుంచి వచ్చారు, ఎంతో ఆప్యాయతతో మాట్లాడుతున్నారు. అలా అంత ఆప్యాయతగా మాట్లాడే నటుడు మళ్ళీ నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. ఆనందంతో వెళ్ళిపోతున్నారు. సరే అందరూ అయిపోయారు, నేను మిగిలా. మీదే ఊరయ్యా, ఏమిటి నుంచున్నావు అన్నాడు. నేను కృష్ణా జిల్లా నుంచి వచ్చానండి, వేషాల కోసం ట్రై చేస్తున్నాను. వేషాలు ఎలా దొరుకుతాయా, ఏం చేస్తున్నావు? గ్రాడ్యుయేషన్ మధ్యలో మానేశానండి. వీళ్ళు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి అప్పుడు చూద్దామని ఆయన లోపలికి వెళ్ళిపోయాడు.
సరే నేను వచ్చేసాను. ఒక వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ వెళ్తే ఏమిటా నువ్వు వెళ్ళిపోలేదా ఇంకా అన్నాడు. అంత మెమరీ ఆయనకి. 290 మంది ఎమ్మెల్యేల పేర్లు ఆయన గుర్తుపెట్టుకుని పేరున పలకరించేవాడంటే ఆయన మెమరీ ఎంతో ఆలోచించండి. అందుకనే ఆయన లాంటి మనిషి అసలు ఎవరో రారు, పుట్టబారు కూడా. సరే నేను మళ్ళీ చెప్పా, నేను వెళ్ళదలుచుకోలేదు, నేను వేషాలకు వచ్చాను, ఇక్కడే ఉంటాను. అప్పుడే అక్కడ కథానాయకుడు షూటింగ్ జరుగుతుంది. హేమాంబరధరరావు డైరెక్టరు, గోపాలకృష్ణ గారు నిర్మాత. వాళ్ళకి చెప్పారు, వీడు మొండిలాగా ఉన్నాడు, వేషం అంటున్నాడు, నా దాంట్లో ఇవ్వండి అని చెప్పారు. సరే నువ్వు మా ఆఫీస్కి రావయా అని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వెళ్ళాను. కథానాయకుల్లోనే నా పరిచయం. ఆ రోజు 18 మంది ఆర్టిస్టుల కాంబినేషను, నాయే డైలాగులన్నీ, స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉండటంతో ప్రతి సింగిల్ టేక్లో ఓకే అయింది. రామారావు గారు బాగా అప్రిషియేట్ చేశారు, వెరీ గుడ్. ఎందుకంటే ఆ రోజుల్లో డబ్బింగులు లేవు, స్ట్రైట్ మనం మాట్లాడే ప్రతి మాట థియేటర్లో వినపడేది. బాగా తెలుగు వచ్చి భాష వచ్చిన వాళ్ళకే వేషాలు ఉండేవి. ఈ రోజుల్లాగా ఎవరు పడితే వాళ్ళు వేసేయటం, 1 2 3 4 చెప్పేసి డబ్బింగ్లో ఏదో మేనేజ్ చేసుకోవడం, భాష రాని వాళ్ళు అంతా రావటం, పక్క వాళ్ళు ఇబ్బంది పడటం, ఆ బాధలు ఉండేవి కాదు. అచ్చ తెలుగు తెలిసిన వాళ్ళు, క్యారెక్టర్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళకే వేషాలు. అందుకే ఆ రోజుల్లో మీరు చూస్తే అందరూ 6 అడుగుల మనుషులు, చక్కటి భాష మాట్లాడేవాళ్ళు ఉండేవాళ్ళు. సరే కథానాయకుడు అయిపోయిన తర్వాత ఇక నేను ఆయనతోనే ఉండిపోయా. దయచేసి ఇక్కడికి రావాలి. తర్వాత ఆయనకి కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఏ పనైనా చేయాలంటే తను నమ్మిన పని ఇది న్యాయం అనుకుంటే చేసేసేవాడు. మేము దానవీర సూరకర్ణ తీసేటప్పుడు దానిలో ఆయన 3 వేషాలు వేశాడు. దుర్యోధనుడు, కృష్ణుడు, కర్ణుడు. నేను స్టూడియోలోనే ఉండేవాడిని. ముందు ఇంద్రుడు వేయమన్నాడు. ఇంద్రుడి నుంచి మళ్ళీ ఒక బ్రాహ్మణ వేషం, అందులో ఒక 4 గెటప్లు వచ్చినాయి. అది అయిపోయిన తర్వాత కర్ణుడిని పెంచే తండ్రి ఉన్నాడు సూతుడు వేషం వేసుకురమ్మన్నాడు. ఏం లేదు, వేసుకెళ్ళాను, బొట్టు పెట్టాడు, నువ్వు సూతుడు అన్నాడు. ఒక పెద్ద సాంగు, కర్ణుడిని పెంచడం, మళ్ళీ ఓల్డ్ ఏజీ, ఇన్ని గెటప్లు అయిపోయింది. మళ్ళీ 3వది అక్కడే ఉంటే తెల్లారగట్ట ఒక 4 గంటకి మనవాడు ఎక్కడో ఉంటాడు, వెళ్ళి పిలుచుకురండి అనేవాడు. సరే గబాబా వెళ్ళేవాడిని. అప్పటికే స్నానం చేసి రెడీగా ఉండేవాడు. వెళితే నువ్వు ఆ 34వ ర్యాక్లో విగ్ ఉంది, 42వ ర్యాక్లో గెడ్డం ఉంది, ఆ 2 పెట్టుకుని డ్రెస్ వేసుకురా అనేవాడు. సరే వేసుకుని వెళ్ళేవాడిని. వేసుకుని వెళ్తే బొట్టు పెట్టి, ఏదో చంద్రుడి బొట్టు, సూర్యుడి బొట్టు పెట్టి, నువ్వు జరాసంధుడి వేషం, డైలాగులు అక్కడ ఉన్నాయి, చదువుకోపో అనేవాడు. అది కూడా వేసాడు. సినిమా బ్రతికున్నంత కాలం రామారావు గారిని ఎవరూ మర్చిపోరు. చూస్తూ రామారావు గారిని మర్చిపోవద్దని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా ఉన్న కథానాయకుడి చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో చిత్రంతో కలుసుకుందాం. సెలవు, నమస్తే. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.